నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు కదండి. అదే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. సార్ గురించి మనం మాట్లాడుకోవాలి, మన పిల్లలకి తెలియజేయాలి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి తెలియజేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉంటున్నాము ఈ విధంగా అనంటే అదంతా ఆయన త్యాగం అండి. ఎందుకంటే ఒక కటిక పేదరికంలో పుట్టి ఎన్నో అవమానాలు పడి అతను తన జీవితాన్ని మన గురించి త్యాగం చేశారు. ఏ రకంగా అయినా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, అసలు సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఈక్వాలిటీ గురించి కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కావచ్చు, ఏదైనా కానీ ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా చదువుకుంటున్నాము, ఒడిదుడుకులన్నీ ఎదుర్కొంటున్నాము, అంటరానితనంలో కొద్దో గొప్ప కొంచెం ముందుకుంటున్నాము అంటే అది మొత్తం ఆయన వల్లేనండి. ఎందుకంటే కనీసం ఆయనకి తాగడానికి నీరు కూడా దొరకలేదంట. అలాంటిది మనము ఇప్పుడు ఎక్కడైనా మనం నీళ్లు తాగొచ్చు, ఏ ఊరంటే ఆ ఊరు వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, చదువుకోవడానికి కావచ్చు, దేనికైనా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల కాలం పట్టిందంటే ఎంత గొప్ప విషయం అండి. ఆ రాజ్యాంగాన్ని మన దేశమే కాకుండా చాలా దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి. అలాంటి వ్యక్తి గురించి మనమందరము ఒకరోజు స్మరించుకోవడం వల్ల వచ్చే నష్టమేం లేదండి. ఖచ్చితంగా మన అంబేద్కర్ గారి గురించి అందరికీ తెలియజేయాలండి. ఆయన చాలా నిస్వార్థంగా మన గురించి పోరాటాలు చేశారు. మన గురించి ఆయన లైఫ్ మొత్తం త్యాగం చేశారు. మీ అందరూ కూడా మన పిల్లలకి కావచ్చు, అండ్ ఎక్కడైతే ఈక్వాలిటీ లేదో అక్కడ మనం వాయిస్ అనేది రైజ్ చేయాలండి. ఇలాంటివన్నీ కూడా అలాంటి మహానుభావుల దగ్గర నుంచే మనం నేర్చుకోవచ్చు. ఎవరైనా తన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే జీ తెలుగులో భీమ్రావ్ అంబేద్కర్ గారి గురించి ఒక పెద్ద సీరియల్ వచ్చిందండి. ఖచ్చితంగా అందరూ వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ సార్ యొక్క స్ట్రగుల్స్ అనేవి మనం క్లియర్గా చూస్తాము. సో అలాంటి మహానుభావుల గురించి మనం మాట్లాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇంకా కూడా కులాంతర వివాహాల గురించి గొడవలు, ఈక్వాలిటీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రెంట్ గురించి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కులం గురించి కొంతమంది అడుగుతున్నారు. ఇంకా ఇలాంటివన్నీ పోవాలంటే అతని మార్గంలో మనం ప్రయాణించాలి. ఆయన సూక్తులు ఆయన ఏమి సాధించాలి అనుకున్నారో మనం కూడా వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళాలండి. అభివృద్ధి చెందాలి అంటే అందరూ ముందుంటేనే అభివృద్ధి చెందుతుందండి. ఓకేనా అండి? మీ అందరికీ మన అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.